ఎండాకాలంలో మధ్యాహ్నం సూర్యుడు ప్రజల మీద జాలి లేకుండా నిప్పులు కురిపిస్తున్న ఒక మధ్యాహ్నం రోజున సరిగా ఉండడానికి కూడా వీలులేని ఇంట్లో తన పిల్లల్ని వడగాల్పుల నుంచి తప్పించడానికి సుజాత చేస్తున్న ఏ ప్రయత్నం కూడా సఫలీకృతం కావడం లేదు. ఏంటి ఎండగాలి నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కావడం లేదు. అమ్మా, ఇంత ఎండగా ఉందేంటమ్మా? నిప్పుల కొలిమిలా ఉందమ్మా. ఇంత వేడిని తట్టుకోవడం మా వల్ల కావడం లేదమ్మా. ఈ ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా చేయమ్మా. భరించడం మా వల్ల కావడం లేదు. అలాగే పిల్లలు, తప్పకుండా ఏదో ఒకటి చేసి తీరుతాను. మీరిలా మాట్లాడకండి. ఈ తల్లి ప్రాణం తట్టుకోలేదు. ఏదో ఒకటి చేస్తా అంటూ సుజాత కంగారు పడుతూ ఉంటుంది. ఇంటి ముందున్న చెట్టు కిందకి పిల్లల్ని తీసుకుని వెళ్లి, పిల్లలు ఇలా చెట్టు కింద కూర్చొని ఉండండి, కాస్త చల్లగా ఉంటుంది. అవునమ్మా, ఇందాక ఇంట్లో వేడి కంటే ఇది కాస్త బానే ఉందమ్మా. అమ్మా, చాలా మంది ఇళ్లలో ఏసీ ఉంటుంది కదా. ఏసీ ఉంటే ఇంట్లో ఎండాకాలంలో కూడా చలికాలంలా చల్లగా ఉంటుందమ్మా. మనం కూడా అలాంటి ఏసీ తెచ్చుకుంటే ఈ ఎండ నుంచి కాస్త బయటపడొచ్చు కదమ్మా. మనలాంటి పేదవాళ్లకి, పేద ఇల్లులకి ఏసీలు కుదరవురా. అవన్నీ డబ్బున్న వాళ్ళకే సాధ్యం అంటూ వాళ్ల ఇంటి పక్కన ఉండే ధనికుల ఇంటివైపు చూస్తుంది సుజాత. ఆ ధనికుల ఇంట్లో పిల్లలు ఇంటికి ఆనుకుని ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ ఉంటారు. అలా చాలాసేపు ఆడుకున్న తర్వాత పిల్లలు ఇంట్లోకి వెళ్లి తల్లితో మాట్లాడుతూ, అమ్మా, స్విమ్మింగ్ పూల్లో ఎంత కూల్ వాటర్ ఉన్నా కూడా పైనుంచి వచ్చే ఎండ వల్ల ఎంజాయ్ చేయలేకపోతున్నామమ్మా. ఇంట్లోనే ఏసీ వేసుకుని కూర్చుంటే చాలనిపిస్తుంది. అర్జెంటుగా ఏసీ చాలా కూల్ గా వచ్చేలా పెట్టమ్మా. సరే రా, అలాగే పెడతాన్లే. ఇదిగో ఇక్కడ మీకోసం చాలా ఐస్ క్రీమ్స్ రెడీ చేయమన్నాను. కాస్త ఆ తలలు తుడుచుకొని వచ్చి తినండి, హాయిగా ఉంటుంది. హుర్రే, అలాగే అమ్మా అని ఇంట్లోని హాల్లో టీవీ చూస్తూ ఐస్ క్రీం తింటూ ఉంటారు. అలా చూస్తూ ఉండగా టీవీలో మంచు ప్రదేశాల గురించి చూపించడంతో పిల్లలు అక్కడికి వెళదామని తల్లితో గొడవ చేస్తూ ఉంటారు. అమ్మా, సమ్మర్ లో మనం ఇంకా ఎక్కడికి ట్రిప్ వెళ్ళలేదు కదా. అక్కడ చాలా కూల్ గా ఉంటుందటమ్మా. అక్కడికి వెళ్దామమ్మా. అమ్మా తీసుకెళ్తాను అని పింకీ ప్రామిస్ చేయమ్మా. తీసుకుని వెళ్తానులేరా. సరే, నాన్న ఆఫీస్ ట్రిప్ మీద వెళ్లారు కదా, ఆయనకి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్దామో కనుక్కుంటాను, సరేనా? అలాగే అంటూ అనడంతో గంతేస్తారు. గీత తన భర్తకి ఫోన్ చేసి ట్రిప్ గురించి చెప్పగానే ఒప్పుకోవడం, ఆ రోజు రాత్రికి బయలుదేరి వెళ్లిపోతారు. ఆరు బయట పడుకున్న సుజాత పిల్లలు వెళ్తున్న గీత వాళ్లను చూసి, అమ్మా, వాళ్ళు కూడా సమాన్ పక్కనే కదా ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మనమెందుకమ్మా ఇలా పేదవాళ్లలాగానే ఉన్నాము. మనం వాళ్ళలా ఎప్పుడవుతామమ్మా? మీరు బాగా చదువుకొని క్లాస్లో ఫస్ట్ వస్తే మనం కూడా అలా అవుతాం. ఒక మంచి గదిలో పెద్ద ఏసీ పెట్టుకుని మనం కూడా ఉంటాం. మీరు బాగా చదువుకుంటారు కదా. బాగా చదువుకుంటామమ్మా. రేపే మమ్మల్ని ఏసీ ఉన్న గదిలోకి తీసుకుని వెళ్తావా? అంతా ఈశ్వరిచ్ఛ. ఇక ఏ ప్రశ్నలు అడగకుండా పడుకోండి అని చెప్పి పిల్లల్ని పడుకోబెడుతుంది సుజాత. తర్వాతి రోజు ఉదయాన్నే సూర్యుడి తాపం తట్టుకోలేని పిల్లలు వాళ్లలో వాళ్లు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. చెల్లి, నిన్న రాత్రి చూసావు కదా, మన పక్కన ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కడికో ఊరికి వెళ్తున్నారు. వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. చాలా ఏసీలు కూడా ఉన్నాయట. మనం వెళ్లి ఆ స్విమ్మింగ్ పూల్లో ఉంటే మనం ఈ ఎండ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పగానే తన అన్న మాట ప్రకారం చెల్లి కూడా దొంగచాటుగా ధనికుల ఇంట్లోకి దూరిపోతారు. అలా వెళ్లిన వాళ్లు నేరుగా స్విమ్మింగ్ పూల్లోకి దూకి ఆడుకోవాలని, ఎండ నుంచి తప్పించుకోవాలని అనుకుంటారు. కాని ఎప్పుడూ చూడని స్విమ్మింగ్ పూల్ అవ్వడం వల్ల దాని లోతు తెలియక అందులోకి దూకేసరికి అమ్మాయి అందులో నుంచి బయటకు రాలేక ఊపిరాడక మునిగిపోతూ ఉంటుంది. అది చూసి తన అన్న ఏం చేయాలో అర్థం కాక గట్టిగట్టిగా అరవడం మొదలు పెడతాడు. కాపాడండి, కాపాడండి, నా చెల్లి ఈ నీటిలో మునిగిపోతుంది. ఎవరైనా రక్షించండి, కాపాడండి, కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు విన్న సుజాత తన పిల్లలు ఎక్కడి నుంచి అరుస్తున్నారో అర్థం కాక పిచ్చి పట్టిన దానిలా చుట్టూ వెతుకుతూ ఉంటుంది. కాని తన పిల్లలు మాత్రం ఎక్కడా కనిపించక ఏడుస్తూ ఉంటుంది సుజాత. పిల్ల అరుపులు విన్న ఆ ఇంటి సెక్యూరిటీ వ్యక్తి పిల్ల దగ్గరికి వెళ్లి వాళ్లను కాపాడతాడు.
వాళ్ళిద్దరిని అక్కడే కట్టేసి, రే ఎవర్రా మీరు, ఈ ఇంట్లోకి ఎలా వచ్చారు? ఇలా ఇంట్లో ఎవరూ లేని టైం చూసి దొంగతనాలు చేయడం నేర్పించారా మీ అమ్మా నాన్న? మీకంటే బుద్ధి లేదు, మిమ్మల్ని ఇలా తయారు చేయడానికి వాళ్ళకైనా బుద్ధుండకర్లే. మా అమ్మ వాళ్ళని ఏమీ అనకండి, బాగుండదు. ఇలా ధనికుల ఇళ్ల మీద పిల్లల్ని వదిలేసే వాళ్ళని ఏమీ అనకుండా ఎలా ఉంటారా అంటూ వాళ్ళని కొట్టబోతుండగా దూరం నుంచి చూసిన సుజాత పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా తప్పు నాదే. నా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో చూసుకోకుండా ఉండడం నిజంగా తప్పే. ఈ ఒక్కసారికి వాళ్ళని దయచేసి వదిలేయండి. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరిగితే శిక్ష నాకు విధించండి. చివరికి ఇలాంటి మాటలు మాట్లాడితే కరిగిపోతాం అనుకుంటారేమో. సరే సరే, ఇంకొకసారి ఇలా చుట్టుపక్కల కనిపించారంటే అస్సలు బాగుండదు. అసలే ఇంట్లో అయ్యగారు వారం రోజులు ట్రిప్ తర్వాత ఈరోజు ఇంటికొచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన గనక చూశాడంటే మీ పిల్లలతోనే ఈ ఎండలో ఈ స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేయిస్తాడు. ఆయన లేవకముందు వెళ్లడం మీకే మంచిది అని కోపంగా చెప్పేసి వాళ్ళని పంపించేస్తాడు సెక్యూరిటీ. కాసేపు సెక్యూరిటీ బయట కూర్చునుంటే ఇంట్లో నుంచి వస్తువులు పగిలిపోయినట్టుగా శబ్దాలు రావడం విని పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లేసరికి ఇంట్లో ఉన్న రాఘవ కింద పడిపోయింటాడు. సెక్యూరిటీ ఎంత ప్రయత్నించినా అతడు లేవకపోయేసరికి అతడికి భయమేసి ఏం చేయాలో అర్థం కాక గీతకి ఫోన్ చేసి రాఘవ పరిస్థితి గురించి చెప్తాడు. సరే సరే, నేను మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తాను. అతను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది గీత. స్విమ్మింగ్ పూల్ దగ్గర పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అనుకోకుండా గీత వాళ్ల బట్టలేవో తీసుకొచ్చారని అవివ్వడానికి ఇంటికి వెళ్లేసరికి రాఘవ దగ్గర ఫోన్ మాట్లాడడం వింటుంది సుజాత. అయ్యా తప్పుగా అనుకోవద్దు, అసలేం జరిగిందో కాస్త చెబుతావా? నేను బయట ఉంటే ఇంట్లో ఏదో చెప్పుడొస్తుందని చూసేసరికి మా సార్ ఇలా పడిపోయినాడు. మేడం వాళ్ళ డాక్టర్ని పంపిస్తానని చెప్పారు. ఆయన రావడానికి గంటైనా పడుతుంది. అప్పటి వరకు ఎలా అనేది అర్థం కావడం లేదు. సుజాత వెంటనే లోపలికెళ్లి తనకు తెలిసిన వాటితో కషాయం తయారు చేసుకునొచ్చి పడిపోయి ఉన్న రాఘవ నోట్లో పోస్తుంది. కాసేపటికి రాఘవ నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. సెక్యూరిటీ, నాకేమైంది? ఈవిడెవరు? ఇక్కడేం చేస్తుంది? సార్ ఈవిడా నసుగుతావేంటి? సరిగా చెప్పు. అయ్యా, నేను మీ ఇంటి పక్కన ఉన్న చిన్న గుడిసెలో 2 పిల్లలతో ఉంటాను. ఎండ తాకిడికి తట్టుకోలేక మీ స్విమ్మింగ్ పూల్లోకి వచ్చారు. ఇది చూసి మీ సెక్యూరిటీ పంపించేశాడు. ఆ సమయంలో వాళ్ళ బట్టలనుకొని మీ పిల్లల బట్టలు పట్టుకు వచ్చారు. అవి ఇవ్వడానికి వస్తే ఇంతలో మీరిలా ఉండడం చూసి, సాటి మనిషి ఇబ్బందుల్లో ఉండడం చూసి తట్టుకోలేక లోపల వచ్చేశాను. తప్పుగా అనుకోకండయ్యా. సుజాత, నువ్వు తెలిసి చేశావో తెలియక చేశావో లేక ఇది నీ గుణమా నాకు తెలీదు. కాని ఒక మనిషి ఆపదలో ఉంటే నీకు తోచిన సహాయం చేయడానికి ప్రయత్నించిన నీ మనస్సు చాలా గొప్పది. నువ్వు సంపాదించుకోవాలంటే ఎలాగోలా సంపాదించుకోవచ్చు. కానీ నువ్వు న్యాయంగా ఉన్నావు కాబట్టే ఇంకా గుడిసెలోనే ఉన్నావని తెలుస్తుంది. నీలాంటి వాళ్లు చాలా అరుదైపోయారు ఈ కాలంలో. నీకీ కష్టాలు అలవాటయ్యేమో కాని నీ పిల్లలకైనా ఈ కష్టాల నుంచి కాస్త విశ్రాంతి కలిగిద్దాం. వాళ్ళని ఇంట్లోకి రమ్మను. నా ఇంట్లో నా పిల్లలతో పాటే ఉంటారు. అయ్యా, మీరా మాట అనడమే చాలా గొప్ప. మేము ఎలాగోలాగా బ్రతికేస్తాంలే అయ్యా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేము, క్షమించండి. నేను ఇంత డబ్బున్నా ఎప్పుడూ ఎవరికీ సహాయం చేయలేదు. కానీ నువ్వు నీకు చేతనైన సహాయం చేయడానికి ముందున్నావు. నీలాంటి వాళ్లకు కూడా సహాయం చేయకపోతే ఇంత సంపాదించి కూడా వృధానే అని ఫోన్ తీసి ఎవరెవరికో ఫోన్ చేస్తాడు రాఘవ. వెంటనే 2 మనుషులొచ్చి స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న గదిని శుభ్రం చేసి సుజాత ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ అక్కడ తీసుకొనొస్తారు. ఈ రోజు నుంచి నిన్ను మా ఇంట్లో వంట మనిషిగా పనిచేయడానికి అడుగుతున్నాను. నెలకి కొంత జీతం ఇవ్వడమే కాకుండా మీ పిల్లల్ని మా పిల్లలు చదివే స్కూల్లో చదివిస్తాను. ఏమంటావు సుజాత? ఎంత చేసినా ఏమి చేసినా పిల్లల కోసమే కదయ్యా. వాళ్ళకి మంచి చదువు చెప్పేస్తాను అంటున్నారు. తప్పకుండా ఒప్పుకుంటాను అని అంటుంది సుజాత. ఆ రోజు నుంచి సుజాత వాళ్ళింట్లో వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. పిల్లలకిదంతా అర్థం కాకపోయినా ఎండల నుంచి తప్పించుకున్నందుకు, వాళ్ల గదిలో కూడా ఏసీ ఉన్నందుకు, తన తల్లి చెప్పిన మాట ప్రకారం వాళ్ళని ఏసీ గదిలోకి తీసుకునొచ్చినందుకు పిల్లలు ఎంతో సంతోషపడతారు. చినలింగపాడు అనే ఊరిలో మారమ్మ అనే ఒక పేద ఇల్లాలు ఉంది. ఆమె తన భర్త చనిపోయాక తనకున్న ఒక్కగానొక్క కొడుకు రాజుని ఎంతో కష్టపడి చదివించింది. కొడుకు సుఖం కోసం ఆమె
కూలి పని నుండి వ్యవసాయం దాకా అన్ని పనులు చేసేది. పైగా భర్త లేని ఆడది కావడంతో ఊళ్ళో అందరూ ఆమె మీద జాలి చూపిస్తూ తమ ఇంటి ఆడబిడ్డలాగానే చాలా ఆప్యాయంగా చూసుకునేవారు. అటువంటి ఆప్యాయతల మధ్య ఉండడం వల్ల ఆమెకు ఎప్పుడూ తాను ఒంటరి అని అనిపించేది కాదు. ఒకసారి అదే ఊరిలో ఉండే కనకమ్మ అనే ఇల్లాలు మారెమ్మ దగ్గరకు ఒక చీర తీసుకుని వచ్చింది. ఆ చీరని మారెమ్మకిస్తూ, మారమ్మొదినా, నిన్న నీ మేనకోడలు నిశ్చితార్థమైంది కదా, ఇంటికొచ్చిన ఆడపడుచులందరికీ మీ తమ్ముడు చీరలు పెట్టాడు. నువ్వేమో రాలేదు కదా, అందుకే ఇదిగో నీకోసం చీర ఇచ్చి రమ్మని పంపాడు మీ తమ్ముడు. భలే దాని వదినా, ఆడపడుచులంటే తనకి తోబొట్టులు కదా, నేను బయటదాన్ని. ఇదే మాట వెళ్ళి నీ తమ్ముడితో చెప్తాను. ఏమయ్యా, నువ్వు అక్క అక్క అని పిలవడమే కాని మనం తనకి పరాయి వాళ్ళవేనంటా అని. అందుకే నిన్న కూడా మీ అక్క మన ఇంట్లో అంత తంతు జరిగితే కూడా రాలేదు అంటాను. అలా అని కాదు వదినా, పసుపు కుంకాలకు నోచుకొని దాన్ని నేనెందుకు వచ్చి పిల్లని ఆశీర్వదించటం అని రాలేదంతే. అదే ఆ మాటలే అనొద్దు అనేది. నువ్వు సుమంగళివా కాదా అని మాకు సంబంధం లేదు వదినా, నీ మనసు మంచిది, మాకు అంతే చాలు. సరే, ఇవన్నీ తర్వాత ముందైతే నీ తమ్ముడు పంపిన ఈ చీర తీసుకో అంది. అలా డబ్బుకు పేదదైన మారమ్మ మంచి మనస్సులో, తోటివారికి సాయం చేసే గుణంలో కోటీశ్వరరాలు గనుక ఆమె మీద అందరికీ అభిమానమే ఉండేది. అంతమంది ఆశీర్వాదం ఉంది కనుకనే వాళ్ల కష్టాలు తీరే రోజులు త్వరగా వచ్చాయి. తన కొడుక్కి చక్కటి ఉద్యోగం వచ్చింది. ఆ విషయమే తల్లితో చెబుతూ ఆ కొడుకు, అమ్మా, ఇంకా మన కష్టాలు తీరిపోతాయే, నాకు సిటీలో చాలా మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఈ ఎడారి ఊరి నుండి మనం త్వరలో పట్నానికే వెళ్ళిపోవచ్చు అనేసరికి మారెమ్మకు కోపం వచ్చింది. ఏరా, నీకు చిన్నప్పటి నుండి తిండి పెట్టింది, నువ్వు ఇంతటి వాడివవ్వడానికి సాయపడింది ఈ ఎడారూరేరా. అలాంటిది ఇప్పుడు నీకేదో పెద్ద ఉద్యోగం వచ్చిందని ఈ ఊరిని అవమానిస్తావా? అయ్యో, నేను అలా అనలేదే. ఎండాకాలం వచ్చిందంటే మన ఊరికి నీటి కరువు వస్తుంది కదా, పైగా 2 నెలలు ఎక్కడికో పోయి నీళ్లు తెచ్చుకోవాలి. అదే పట్నంలో అనుకో, ఆ బాధలు ఉండవు కదా అని నా ఉద్దేశం. ఏం అక్కర్లేదు. ఏడాదికో 2 నెలలు నిన్ను బాధ పెడుతుందని నిన్ను ఇన్నాళ్లు మోసిన ఈ నేల తల్లిని అలా అంటావా? అంత బాధపడుతూ నువ్వేమీ ఇక్కడ ఉండక్కర్లేదు, పో ఆ పట్నానికే అని కష్టం విలువ, భూమి విలువ తెలిసిన మనిషి కనుక సొంత ఊరిని అవమానించాడని కొడుకుతో మాట్లాడటం మానేసింది. అలా పట్నం వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్న మారమ్మ కొడుకు ఆ తర్వాత ఎన్నిసార్లు తల్లితో మాట్లాడాలని ప్రయత్నించినా ఫలితం లేదు. అలా మొండికెత్తి కూర్చున్న మారమ్మతో పొరుగింటి కనకమ్మ ఇలా అంటుంది. ఏంటోది నా చిన్న పిల్లలాగా ఏదో చిన్న మాట పట్టుకుని కొడుక్కి దూరంగా ఉండడం ఏంటి? అసలు మీ మధ్య అంత కొంపలు మునిగిపోయే గొడవలేమైపోయాయని, ఎందుకీ పంతం అని అడిగింది. అప్పుడు మారమ్మ చిన్న నవ్వు నవ్వి ఇలా బదులిస్తుంది. అయ్యో వదినా, నా కొడుకులాగా నువ్వు కూడా అపార్థం చేసుకుంటున్నావా? నిజానికి నా కొడుకు చదువుకునేటప్పుడు పట్నంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం నాకు తెలీదనుకున్నాడు. అప్పుడే వాడికి ఉద్యోగం వచ్చేసింది. అందుకే నేను ఆ పట్నం వెళ్లి వాళ్లతో ఉండలేను. అలా అని వాడు ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొస్తే మన ఊరు ఆమెకి నచ్చుతుందో లేదో. అందుకే అవకాశం దొరికింది కదా అని వాడి మీద కోపం నటించాను. వాడి ఆనందం కోసం కొద్ది రోజులు దూరంగా ఉంటే ఏం నష్టం చెప్పు అని చెప్పింది. మారమ్మ కొడుకు మాత్రం తన తల్లితో మాట్లాడాలని చాలా ప్రయత్నించి చివరికి ఆమె మొండితనం తెలిసి తప్పని పరిస్థితుల్లో తల్లి లేకుండానే సిటీలో తాను ప్రేమించిన రిచ్ అమ్మాయి దీపని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా ఆ రిచ్ కోడలు దీప గురించి చెప్పాలంటే ఆమె డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన పిల్ల, డబ్బుని మంచినీళ్లలా ఖర్చు చేసే పిల్ల. అలాంటి ఆ రిచ్ కోడలు ఒకరోజు తన భర్తతో ఇలా అంటుంది. రాజు, నువ్వు ఇన్ని రోజుల్లో చెప్పింది విన్నాక మీ అమ్మగారు నీ మీద నిజంగా కోపంగా ఉన్నారా అని నాకు అనిపిస్తుంది. నువ్వే చెప్పావు కదా,
మీ అమ్మగారికి ఆ ఊరన్నా అక్కడున్న జనం అన్నా చాలా అభిమానం అని. మరి ఆ ఊరిని వదిలి ఇక్కడికి రాలేక అలా కోపం నటిస్తున్నారేమో. ఆమెను అక్కడే ఉండు, నేను వచ్చిపోతాను అని ఉంటే వేరేలా ఉండేదేమో. ఆలోచించొకసారి. నిజమే దీప, నాకు ఈ ఐడియా రాలేదు చూడు. ఎంతసేపు అమ్మ నా మీద కోప్పడిందనుకున్నానే కానీ అమ్మకి అక్కడ నుండి రావడం ఇష్టం లేదేమో అనుకోలేదు. ఏం పర్వాలేదు, పద మీ అమ్మగారి దగ్గరకు నన్ను తీసుకెళ్ళు. ఈ కోపం ఉన్నా నేను కూల్ చేస్తానామని అంటూ ఊళ్ళో ఉన్న పల్లెటూరి అత్త దగ్గరికి తీసుకెళ్లమంది రిచ్ కోడలు. అలా పల్లెకు వెళ్లిన రిచ్ కోడలు ఒక్క పూటలోనే పేద అత్త మనస్సు గెలుచుకుంది. అంతే, మారమ్మకి ఆ కోడలు తెగ నచ్చేసింది. కాని ఆ రిచ్ కోడలికి ఉన్న దుబారా అలవాట్లు మాత్రం నచ్చలేదు. అందుకే చూడమ్మా, సంసారాన్ని చక్కగా నడిపే ఆడవాళ్లు నీళ్ళని ఎంత పొదుపుగా వాడితే సంసారం అంత చక్కగా సాగుతుందని మా బామ్మ చెప్పేది. ఎందుకంటే నీటి వాడకం బట్టే మన ఖర్చులుంటాయంట. అత్తయ్య, అవన్నీ పాతకాలం మాటలత్తయ్య, మూఢనమ్మకాలు. వాటిని నమ్మకూడదు. అయినా నీళ్లున్నది వేస్ట్ చేయడానికే కదా అంది. కాని ఈ ఊళ్ళో ఎండాకాలం వచ్చే నీటి కష్టాలు ఆమెకు ఎంత చెప్పినా ఆమె నీటిని వేస్ట్ చేయడం ఆపలేదు. అంతంత దూరం నడిచి వెళ్లి తెచ్చుకున్న నీళ్లని కోడలు పారపోస్తుంటే ఆమెకి బుద్ధి చెప్పాలని మారమ్మ నడుం నొప్పి నాటకం మొదలుపెట్టింది. అందుకే నీళ్లు తెమ్మని కోడల్ని పక్క ఊరి చెరువుకి పంపింది. ఆ చెరువులో నీళ్లు తెస్తూ దీప ఇలా అనుకుంటుంది. ఇలా నీళ్ల బిందులు మోయడం సినిమాల్లోనే చూశాను, కానీ ఇప్పుడు నేనే మోస్తున్నాను. ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ అని పొంగిపోయింది. అలా 2-3 రౌండ్స్ అయ్యాక ఆమెకి ఓపిక తగ్గింది. బలవంతంగా కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి చేరుకుంది. అప్పుడు అత్తగారు ఇలా అంటుంది. ఇప్పుడు అర్థమైందా కోడలా నీటి విలువేంటో? నువ్వు పారపోసే నీళ్లని ఇలా మోసుకొని తెచ్చుకోవాలంటే నువ్వు వృధాగా పారపోయగలవా చెప్పు? లేదత్తయ్య, అంత కష్టపడి తెచ్చి ఎందుకు వేస్ట్ చేస్తాను? నీకు మా పల్లెల్లో ఉండే నీటి కష్టం, ఈ పేదవాళ్ల ఎండాకాలం బ్రతుకులు ఎలా ఉంటాయో తెలియాలనే నీ చేత నీళ్లు మోయించాను. ఇప్పుడు చెప్పు, నీళ్లకి, ఖర్చుకి, జీవితానికి సంబంధం ఉందా లేదా? ఉందత్తయ్య. ఇక నుండి నీళ్లనే కాదు, డబ్బుని కానీ తిండిని కానీ దేన్ని వేస్ట్ చేయను. ఒకటి సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు చేయడం అంత తేలిక అని తెలిసింది నాకు అంది. ఆ విధంగా పేద అత్త తన రిచ్ కోడలికి ఎండాకాలం నీటి కష్టాల రుచి చూపించింది. తన కొడుకు ప్రియమైన భార్యకి పల్లెలో జీవితం ఎలా ఉంటుందో తెలిసేలా చేసింది.